వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించినటువంటి కమిట్మెంట్ కూడా వారి దగ్గర నుంచి తీసుకొని వేసినటువంటి పునాదు ఆ రోజు తర్వాత దానికి సంబంధించి సబ్మెరైన్ సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకురావాలన్నటువంటిది, తద్వారా విశాఖపట్నాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్కి విశాఖపట్నాన్ని డాటా సెంటర్ హబ్గా చేయాలన్నటువంటి ప్రతిపాదన 2020-21 నుంచి జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి పత్రికా సమావేశంలో చెప్పినటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా కార్యరూపం దాల్చి ఈరోజు అదానితో పాటు గూగుల్ అలాగే ఎయిర్టెల్ మూడు కూడా కలిసి రేడియన్ ఇన్ఫోటెక్ సంస్థ ద్వారా 1 గిగావాట్ డాటా సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరిగింది. వారికి మూడు సంస్థలకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ దాన్ని స్వాగతిస్తూ ఈరోజు ఆ కార్యక్రమంలో సహజంగా ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ ప్రభుత్వం నుంచి కొన్ని ప్రకటనలు వస్తాయి లేదా ఆ సంస్థల నుంచి కొన్ని ప్రకటనలు వస్తాయి అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. దాంతోపాటు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గత నుంచి ఏదైతే దీని మీద చర్చ జరుగుతూ ఉందో అందులో భాగంగా జాబ్ క్రియేషన్ మీద, ఎందుకంటే 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, ప్రభుత్వం దాదాపు 600 ఎకరాలు భూమిని ఇస్తూ ఉంది, దాంతోపాటు 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఈ సంస్థకి ఇస్తూ ఉంది, దాంతోపాటు పవర్ కావాలి, వాటర్ కావాలి, ఇవన్నీ కూడా హ్యూజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వీటిని కూడా వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో భాగంగా వారికి సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ఇన్ని రకాలుగా మనం ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించినటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కానీ లేదా వారి ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఎవరన్నా ప్రకటన చేస్తారేమో అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఎదురు చూశారు. అయితే గతంలో అక్టోబర్ మాసంలో అప్పుడు అదాని గూగుల్ వీరంతా కలిసి ఒప్పందం చేసుకున్నప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో తర్వాత జరిగినటువంటి వీరి ప్రచారంలో 1,80,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 1,80,000 మందికి ఈ సంస్థ వస్తే ఉద్యోగ కల్పన అనేటువంటి జరుగుతుంది అనేటువంటి పెద్ద ప్రచారాన్ని ప్రకటనలు కూడా ఆ సందర్భంలో చేసినట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రిని గారిని డిమాండ్ చేశాం, ఐటీ మినిస్టర్ని డిమాండ్ చేశాం, ప్రభుత్వ పెద్దల్ని డిమాండ్ చేశాం. ఓ పక్క జరిగినటువంటి ఒప్పందంలో $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెడతా ఉన్నారు, 600 ఎకరాల భూమి ఇస్తూ ఉన్నారు, 22,000 కోట్ల రూపాయలు పైచీలకు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు, భూమి మీద 25% రాయితీ ఇస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఒప్పందంలో ఏముందనంటే ఒప్పందంలో ఉన్నటువంటిది 200 ఉద్యోగాలు అనేటువంటిది ఒప్పందంలో ఉంది అనేటువంటిది అందరూ కూడా చూసాం. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. ఏదో వేగ్గా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ లేదా ఏదో క్రిటిసైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాటలు కాదు. ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి, ప్రజలకు ఉన్నటువంటి అనేక అనుమానాల్ని ప్రభుత్వం క్లియర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుంచి మేము ప్రశ్నిస్తూ వచ్చాం. వాళ్ళు
1,80,000 1,80,000 అనేటువంటి ప్రచారం చేశారు తప్ప కమిటెడ్గా ఇంతమందికి ఈ సంస్థ వచ్చినప్పుడు అదాని, గూగుల్, ఎయిర్టెల్ కలిపి చేస్తున్నటువంటి ఈ డాటా సెంటర్కి ఇది స్థాపన జరిగిన తర్వాత ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయనేటువంటిది గతంలో చెప్పారు. ఒప్పందంలో ఏమో 200 ఉద్యోగాలు ఉన్నాయి. దీని మీద క్లారిటీ కావాలనేటువంటిది ప్రజలు అడుగుతున్నారని అంటే దాని మీద లేదు 1,80,000 అని చెప్పి అనేక మంది మంత్రులు మాట్లాడారు. చాలామందికి అవగాహన లేదు. ఈ మధ్య కొంతమంది స్టడీ టూర్ కూడా వెళ్ళారు. అవగాహన లేనటువంటి వారు అందరూ కూడా తల తోక సంబంధం లేకుండా మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా గడిచినటువంటి 6-7 మాసాలుగా జరుగుతూ ఉంది. సరే ఇదంతా అయింది. ఈ రోజన్నా ఈ వేదిక మీద నుంచి ఒక ప్రకటన వస్తుందేమో చూసాం. ఎక్కడ కూడా జాబ్ క్రియేషన్ గురించి ఈరోజు వేదిక మీద ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఏ ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా ఇన్ని వేల మందికో ఇన్ని లక్షల మందికో ఉద్యోగాలు వస్తాయనేటువంటి మాట ప్రకటన ఎక్కడా కూడా చేయలేదు. ఎందుకు ఆ విషయంలో మీరు దాచిపెడతా ఉన్నారు? ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? లేదా ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ తెలుసు డాటా సెంటర్స్ అనేటువంటివి జాబ్ క్రియేషన్ అనేటువంటిది డాటా సెంటర్స్ ద్వారా జరగదనేటువంటిది చదువుకున్నటువంటి ఏ ఒక్కరికైనా తెలుసు. కానీ ఇన్ని సంస్థలు కలిసి వచ్చినప్పుడు గూగుల్ లాంటి సంస్థని వారితో కలిపి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గూగుల్కి దాదాపు 1,80,000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి తరుణంలో ఒక 5,000 మందికో 10,000 మందికో గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెడితే బాగుంటుంది అని చెప్పి వారితో ఈ ఒప్పందంలో భాగంగానే వారిని కమిట్ చేసి ఉంటే బాగుంటుంది కదా అనేటువంటిది మా తాలూకా వాదన. గతంలో విశాఖపట్నంలో హిల్ నెంబర్ 4 మీద మే 3, 2023లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినప్పుడు ఆ రోజు మేమిచ్చినటువంటి జీవో అదానికి ఇచ్చినప్పుడు 130 ఎకరాలు ఇచ్చాం. 300 మెగావాట్ డాటా సెంటరు 200 మెగావాట్ డాటా సెంటరు అలాగే ఐటీ బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇచ్చినటువంటి జీవో ఇది. ఆ రోజు కూడా 200 మెగావాట్ డాటా సెంటర్ పెట్టినప్పుడు జాబ్ క్రియేషన్ అనేటువంటిది ఒక 100 మందికో 200 మందికో ఉంటుంది కాబట్టి ఇంత ల్యాండ్ మనం ఇస్తున్నాం, కొన్ని రాయితీలు ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు జాబ్ క్రియేషన్ జరగాలంటే ఒక ఐటీ పార్క్ అనేటువంటిది డెవలప్ చేస్తే ఆ జాబ్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతుంది అన్నప్పుడు 25,000 మందికి కమిట్మెంట్ ఆ రోజు అదాని ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఓ 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి హిల్ నెంబర్ 4 మీద నిర్మాణాలు చేసి ఐటీ పార్క్ అభివృద్ధి చేసి ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఒక రిక్రియేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి దాదాపు 25 నుంచి 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి చేసినటువంటి ఒప్పందం ఇది. మరి 1,35,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు 25,000 కోట్ల రూపాయలు పైచిలకు మీరు రాయితీలు ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు దాన్ని కమిట్ చేయలేకపోయారు అనేటువంటిదే మేజర్గా వస్తున్నటువంటి క్వశ్చన్. సో దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండో, దీనికి సంబంధించి వాటర్ రిక్వైర్మెంట్స్ కానీ పవర్ రిక్వైర్మెంట్స్ గురించి కానీ సహజంగా మేధావుల్లో కానీ చదువుకున్నటువంటి వారిలో కానీ విశాఖపట్నం ప్రజల్లో కానీ చాలామందిలో డేటా సెంటర్స్కి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ కదా, పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ కదా, మరి దీన్ని ప్రభుత్వం ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. సో దాని మీద ఏదన్నా సమాధానం చెప్తారేమో, ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచనని ప్రజల ముందు పెడతారేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారికి సహజంగా ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే ఏదో ఒకటి చెప్పేస్తాం, ప్రజలు నమ్మేస్తారనేటువంటి ఆ భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏం చెప్పారు ఇందాక వేదిక మీద? మరో 2 నెలల్లో గోదావరి నుంచి నీరు తీసుకొస్తున్నాను విశాఖపట్నం అని చెప్పారు. మరో 2 నెలల్లో ఎలాగా, ఏంటి, ఎప్పుడు
అనేటువంటిది ఎక్కడ ప్రస్తావన లేదు. 2 నెలల్లో గోదావరి నీరు విశాఖపట్నంకి వస్తుందని చెప్పి ఒక మాట, ఒక పాసింగ్ రిమార్క్ చేస్తారు. ఎలా వస్తుంది విశాఖపట్నానికి గోదావరి నీరు? పోలవరం కాలువ ద్వారా తీసుకురావాలంటే పోలవరం కాలువ కనెక్టివిటీ లేదు, మధ్యలో ఆ కనెక్షన్స్ లేవు, 4-5 చోట్ల కనెక్టివిటీ లేదు. పైప్ లైన్ ద్వారా తీసుకొద్దామంటే పైప్ లైన్ లేదు. మరి ఎలా 2 నెలల్లో విశాఖపట్నానికి గోదావరి నీరు తీసుకొస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సమాధానం చెప్తే బాగుంటుంది. దాని మీద కన్స్ట్రక్టివ్గా ఇదిగో ఇది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం కూడా వారు చేయలేదు. రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అందులో ఉన్నటువంటి కేటాయింపులు విశాఖపట్నానికి ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావాలి అని అంటే మీరేమో కేంద్ర ప్రభుత్వంలో ఏమో మాకు 45 మీటర్లు హైటు పోలవరంకి అవసరం లేదు, 41 మీటర్లు ఇస్తే చాలు, 41 మీటర్లతోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. 41 మీటర్లు పెడితే విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి నీరు ఎలా వస్తుంది? దాని మీద ఎందుకు మీరు సరిగ్గా స్పందించట్లేదు? ఏదో రకంగా పోలవరం ప్రారంభించామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయింపులే ఇప్పటికీ ఉన్నాయి తప్ప ఎడిషనల్ వాటర్ ఎలకేషన్స్ పోలవరం నుంచి విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ లేదా ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ 2004 నుంచి జరిగినటువంటి కేటాయింపులు కాకుండా ఎడిషనల్గా ఏమైనా చేశారా? ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి లేదా భోగాపురం పరిసర ప్రాంతాల్లో, లేదా మూలపేట లాంటి పోర్టుల నిర్మాణం జరుగుతున్నటువంటి చోట దీనికి ఎడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కావాలి, దానికి ఎడిషనల్ కేటాయింపులు కావాలి. దానికి మీ రూట్ మ్యాప్ ఏంటి? దీని మీద కన్స్ట్రక్టివ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ప్రకటన లేదు. పోనీ పవర్ అంటే డాటా సెంటర్స్కి పవర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ రిక్వైర్మెంట్ గురించి చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జరిగినటువంటి ఒప్పందాల్లో రెన్యూబుల్ ఎనర్జీ మీద దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ మీద ఒప్పందాలు చేసుకున్నాం. రిలయన్స్తో కానీ, అదానీతో కానీ, ఆర్సిలర్ మెటల్తో కానీ, లేకపోతే గ్రీన్కోతో కానీ, ఇటువంటి పెద్ద సంస్థలతో అనేక మందితో ఒప్పందాలు, రెన్యూ పవర్తో కానీ అనేక మందితో ఒప్పందాలు చేసుకున్నాం. మనకున్నటువంటిది దాదాపు 90 గిగావాట్ కెపాసిటీ ద్వారా సోలార్ కానీ, విండ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ వల్ల ఆ అడ్వాంటేజెస్ మన రాష్ట్రానికి ఉన్నాయి. సో ఈ ఒప్పందాలు చేసుకున్నాం కాబట్టి పవర్ జనరేట్ అయ్యి వచ్చేస్తుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు తప్ప ఈ డేటా సెంటర్స్ సంబంధించి పవర్ సప్లై అనేటువంటిది ఎక్కడి నుంచి ఎలా ఇస్తారనేటువంటిది దాని మీద క్లారిటీ లేదు. సో ఇదంతా కూడా ఈ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు, వీటిని నివృత్తి చేయమనే మేము అడుగుతూ ఉన్నాం. అసలు గూగుల్ రావడానికి, గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇనీషియల్గా పునాదులు పడింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అదానీ డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందుకనే కదా 2021లో మార్చిలో ఈ లెటర్ సింగపూర్ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ ఇది. ఏమని? విశాఖపట్నం కేంద్రంగా సబ్సీ కేబుల్ ఏదైతే ఉందో ఈ డేటా సెంటర్స్ కావాల్సినటువంటి సబ్మెరైన్ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నానికి దాదాపు 3700 కిలోమీటర్లు కావాలని చెప్పి వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సింగపూర్కి రాసినటువంటి లేఖ ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయలక్ష్మి గారు ఆ రోజు రాసినటువంటి లేఖ. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి సబ్మెరైన్ కేబుల్, సీ కేబుల్ అని అదని ఇదని ఈయనేదో కొత్తగా కనిపెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పునాదులు పడింది 2021లో, 5 ఏళ్ల క్రితం నుంచి దీని మీద ఫైట్ చేస్తే ఈ రోజుకి అది ఈ స్థాయికి ఈ పరిస్థితులకు వచ్చింది. సరే, క్రెడిట్ చోరీలో మిమ్మల్ని దాటేవారు లేరు, దానికి మీరే సాటి అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట.
సో దీని మీద ఉన్నటువంటి ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాలి అనేటువంటిది ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఇక ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడాడు. అది ఒక ఇంటర్నేషనల్ వేదిక. అదాని కానీ, గూగుల్ కానీ, లేకపోతే ఎయిర్టెల్ కానీ, దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వివిధ దేశాల నుంచి, అలాగే కొంతమంది ప్రముఖులు ఇతర రాష్ట్రాల నుంచి ఈ వేదిక మీద ఉన్నప్పుడు, సో ఇటువంటి సభలు సమావేశాలు అయినప్పుడు సహజంగా ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంటుంది. అలాంటి దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడిన తప్పులేదు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడిన తప్పులేదు. చివరికి మీరు వచ్చి అక్కడ కూడా రాజకీయాలు, పనికిమాల పంచ్ డైలాగులు ముఖ్యమంత్రి గారి కొడుకు మాట్లాడతాడు. పంచుల మీద, ప్రాసల మీద పెట్టేటువంటి శ్రద్ధ ముఖ్యమంత్రి గారి కొడుకు పని మీద పెడితే బాగుంటుంది అనేటువంటిది మా తాలూకా సలహాగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఎందుకు ఈ పంచ్ డైలాగులు అంటే 10 రోజులు కనబడకుండా పోయి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏం చేశాడో తెలీదు. చివరికి రాష్ట్రం అంతా కూడా దాని మీద చర్చ జరుగుతుంటే ఈరోజు విశాఖపట్నం వచ్చిన తర్వాత ఈరోజు నేను కుటుంబ సమేతంగా నేను షికార్కు వెళ్ళానని చెప్పి ఈరోజు ట్వీట్ చేస్తాడు. మిమ్మల్ని కుటుంబ సమేతంగా ఎవరు వెళ్ళొద్దని అనలేదు, మీరు ఇక్కడే ఉండి మీరు సాధించేది కూడా ఏం లేదు. కానీ ఆ మొక్కేదో ముందు చెప్పుంటే నీ మీద ఇంత చర్చ జరగదు కదా. 7 మంత్రులేమో సింగపూర్, ముఖ్యమంత్రి గారి కొడుకేమో ఇంకొక ఊరు, ముఖ్యమంత్రి గారేమో హైదరాబాద్, ఉప ముఖ్యమంత్రి గారేమో పాపం వారి హాస్పిటల్. మరి రాష్ట్ర పరిపాలన, రాష్ట్రంలో ఎక్కడ కూడా పరిపాలన అనేటువంటిది లేదు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద దయచేసి ఇటువంటి వేదికల మీద మాట్లాడినప్పుడు గొడ్డలని, లడ్డు అని, ఇదా మీరు గూగుల్ తీసుకొని వచ్చినప్పుడో, లేకపోతే మీరు అదానీ వచ్చినప్పుడో, లేకపోతే గూగుల్ ప్రతినిధులు వచ్చినప్పుడో, లేకపోతే ఎయిర్టెల్ ప్రతినిధులు వచ్చినప్పుడు వేదిక మీద మాట్లాడాల్సింది గొడ్డల గురించి, లడ్డు గురించి మాట్లాడతారా? దాని మీద పంచ్ డైలాగులా? ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? మీరు మళ్ళీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు, మా మీద తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. దయచేసి ఇవన్నీ మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి యుద్ధం, దాని ప్రభావం వల్ల లేకపోతే ఇంకోటి వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయి అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వాలు సర్దుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మాత్రం గడిచినటువంటి 3 రోజులుగా చూస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన ప్రజలు, డీజిల్ కోసం కొట్టుకుంటున్నటువంటి ప్రజలు, చివరికి పెట్రోల్ బంకుల్లో పోలీసులను పెట్టి ఒక వెహికల్ వెళ్తే 10 లీటర్లే కొడతాం, ఒక బైక్ వెళ్తే 100 రూపాయలు పెట్రోలే కొడతాం అనేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చామంటే అసలు నీ ప్రభుత్వం తాలూకా చేతకానితనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేయాలి. నీ చేతకానితనానికి ఇది పరాకాష్ట. ఇందాక ఆయన మాట్లాడుతూ అంటాడు, మాది గూగుల్ అయితే మీది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. మేము కూడా చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం. కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది తలెత్తకుండా హ్యాండిల్ చేసినటువంటి చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కనీసం ఓ బండిలో 10 లీటర్లు డీజిల్ కూడా కొట్టలేనటువంటి కోతల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్. నేను చెప్పగలను. సో ఇటువంటి పంచ్ డైలాగులు, ప్రాసలు, వెకిలి మాటలు ఇటువంటి ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద
చదువుకుంటే ఆ సంస్కారం అనేటువంటి వస్తుంది, చదువుకుంటే రాదు. లోకేష్ గారు తెలుసుకోండి, మీరు చదువుకున్నటువంటిది, మీరు చదువుకున్నారో అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. కనీస సంస్కారంతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత, రాష్ట్రం తాలూకా ప్రతిష్ట, రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, మనం మాట్లాడేటువంటి విధానం, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలనేటువంటిది పబ్లిక్ మీటింగ్లో మాట్లాడు, నీకు నచ్చింది మాట్లాడు, లేదా నీ కార్యకర్తలతో మాట్లాడు, నీకు నచ్చింది మాట్లాడు. లాస్ట్ పంచ్ నాదైతే దానికి ఇక్కే వేరు అని చెప్పి అని అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటుని ఆయన లేనప్పుడు చేసి సమావేశం పెట్టారు. ఆయన ప్రెజెన్స్ ఎక్కడ కనబడకుండా చెయ్యాలనేటువంటి మీ తాపత్రయమేమో. చివరకు మళ్ళీ ఆయన డైలాగ్ చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడేమో అనేటువంటి డైలాగులు. ఇటువంటి నాయకులు, ఇటువంటి వారు పరిపాలిస్తూ మా ప్రభుత్వాన్ని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ మీరు చేశారు. అసలు గొడ్డలి అనేటువంటిది చెప్పండి, అసలు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. తేల్చండి, గొడ్డల సంగతి ఏంటి తేల్చండి. మేము కూడా మాట్లాడగలం. నీ వెన్నుపోటు సంగతి ప్రజలందరికీ తెలుసు. వెన్నుపోటు గురించి రుజువు చేయాల్సినటువంటి పనే లేదు. మీ వెన్నుపోటు గురించి ప్రపంచ దేశాలన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ఆశయాల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంతంగా పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి వచ్చేసరికి ఒంటరిగా 151 మంది ఎమ్మెల్యేలని, 22 మంది ఎంపీలని గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మామ పెట్టినటువంటి పార్టీ అధికారంలో తీసుకొని వస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని నేను కూడా చెప్తా. ఒంటరిగా 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 3-4 కలుపుకొని వచ్చినటువంటి మీకు ఉన్నటువంటి తేడా ప్రజలందరికీ తెలుసు. బోత్ ఆర్ నాట్ సేమ్. మేము తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి న్యాయం చేయాలని, వాళ్ళ పిల్లలకి, విద్యార్థులకి చదువు చెప్పించాలని చెప్పి దాదాపు 45 లక్షల కుటుంబాలకి అమ్మఒడి ఇచ్చి 5 సంవత్సరాల పాటు ఆ కుటుంబాలకి అండగా నిలబడినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అదే అమ్మఒడికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి 3 సంవత్సరాలు అవుతా ఉన్నా ఒక్కరికి కూడా సరిగ్గా పథకం ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీకు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాం. లక్షలాది మంది రైతులకి మేలు చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని పేదవాడికి, పేద రైతులకు అందించి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మంచి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కాదు, రైతులంతా నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఉన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించి, ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి, వాలంటీర్లుగా అవకాశాలు కల్పించి, సచివాలయ ఉద్యోగస్తులుగా అవకాశం కల్పించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తయినా ఒక్కడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మోసం చేసినటువంటి ఘనత మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తామండి. మహిళలకి, డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం, వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా రుణాలు మాఫీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నెలకి 1,500 రూపాయలు 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి ఘనత నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోమని చెప్పుకోతాను.
పేద విద్యార్థులకి మంచి విద్యను అందించాలి, ప్రభుత్వ పాఠశాలని బాగు చేయాలి, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలని బాగు చేసి 45,000 పాఠశాలని బాగు చేయాలని చెప్పి, పేదవాడికి ఉచిత విద్యని వైద్యాన్ని అందించాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలకు నిర్మించినటువంటి ఘనత మాదైతే ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలి, పేదవాడికి విద్యని దూరం చేయాలి, పేదవాడికి వైద్య విద్యని దూరం చేయాలనేటువంటి ఘనత మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద లక్షలాది మంది విద్యార్థులకి చదువు చెప్పి వారికి మంచి భవిష్యత్తునిచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే 6,500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్ కింద బకాయి పెట్టి ఆ పిల్లల తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి వైద్యాన్ని అందించి ప్రతి ప్రాణం కాపాడాలి, పేదవాడి ప్రాణం కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి నమ్మి ప్రాణాలు కాపాడినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే 4,500 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టి పేదవాడి ప్రాణంతో ఆడుకున్నటువంటి ఘనత నీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో లోకేష్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంకెన్ని చెప్పమంటావు? నీలాగా కంపెనీల పేర్లు మార్చుకొని, పథకాల పేర్లు మార్చుకొని, మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలని, మేము చేసినటువంటి పనుల్ని మీ ఘనతగా చెప్పుకునేటువంటి నీవు చెప్పేటువంటి మాటలను నమ్మడానికి వినడానికి ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. దయచేసి ఇప్పటికన్నా నీ మాట తీరు, నువ్వు చెప్పేటువంటి ప్రాసలు, నువ్వు చెప్పేటువంటి పంచ్ డైలాగులు మానుకోమని, ఇప్పటికన్నా ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయమని, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ప్రభుత్వం చెప్పాలని ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎన్నిసార్లు చెప్పాలి బాబు నీకు? నాకు ఇంగ్లీషు తెలుగు తప్ప ఇంకో భాష రాదు. ఈ 2 భాషలో చెప్పగలను. మరి నీకు అవి 2 రాకపోతే నీకు ఇంకేమన్నా సొంత భాష, మీ తెలుగుదేశం పార్టీ భాష ఏదన్నా ఉంటే చెప్తే ఆ భాషలో చెప్తాను. మీ 3-4 ఛానల్స్కి ఆ భాష ఏదన్నా, మీ తెలుగుదేశం పార్టీ భాష ఏదైనా ఉంటే ఆ భాషలో చెప్పమంటే ఆ భాష నాకు రాదు. ఇప్పుడు ఇన్ని దాదాపు 12-14 కెమెరాలు ఉన్నాయి, వాళ్ళందరూ చూశారు. మొదట నేను కూర్చోవడమే చెప్పాను. తీసుకొచ్చిందే మేమైనప్పుడు మేము వెల్కమ్ చేయకుండా ఎలాగుంటాం? వెల్కమ్ చేస్తున్నారా లేదని అడుగుతున్నావు నువ్వు. నేను అడిగింది బాసు, ఒక ప్రొసీజర్స్ అనేటువంటివి ఉంటాయి. పరిశ్రమల ఏర్పాటు అనేటువంటిది నిమిషాల మీదో గంటల మీదో రోజుల్లో జరిగేటువంటిది కాదు. కొన్ని ప్రక్రియలు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ల్యాండ్ అలాట్మెంట్స్ దగ్గర నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ల దగ్గర నుంచి, పర్మిషన్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ క్లోజర్స్ దగ్గర నుంచి కొన్ని డిఫరెంట్ స్టేజెస్ అనేటువంటివి ఉంటాయి. మీరు ఎందుకు చేయలేదంటే ఈరోజు ఒప్పందం చేసుకొని ఈరోజు శంకుస్థాపన చేస్తారు? చేయరు కదా. మరి పర్మిషన్స్ రావాలి, ఫైనాన్షియల్ క్లోజర్స్ జరగాలి, ల్యాండ్ అలాట్మెంట్ ప్రొసీజర్స్ జరగాలి. సో ఇవన్నీ జరిగేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. దాని ప్రకారం ప్రాసెస్ జరుగుతూ ఉంది తప్ప ఈ సబ్మెరైన్ సీ కేబుల్ అనేటువంటి దాని ద్వారానే ఈరోజు డాటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. సబ్మెరైన్ సీ కేబుల్ గురించి సింగపూర్కి లేఖ రాసింది ఎవరు? ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వం. చెప్పమనండి. వాళ్ళు చేసినటువంటి కరస్పాండెన్స్ ఏంటో చెప్పమనండి. అక్టోబర్ 14వ తారీఖున గూగుల్తో ఎంఓయూ జరిగినప్పుడు ఆ ఎంఓయూ అయినంత వరకు అదానీ అనేటువంటి వ్యక్తిని ఎందుకు మీరు పిక్చర్లోకి తీసుకురావాలో చెప్పమనండి. ఎంత సీక్రెట్గా మీరు నడిపారు? మీరు చేసినటువంటి దాని తర్వాత గంట వ్యవధిలోనే అదానీ ఎందుకు అనౌన్స్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? సో ఇవన్నీ కూడా క్రెడిట్ చోరీలో భాగంగా చేసినటువంటి ఒక కన్స్ట్రక్టివ్ చీటింగ్. ఇది అంటే ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఒక ప్రక్రియ. అది క్లియర్గా తేడతలం అయిపోయింది కదా. రిలయన్స్ చెప్పారు కదా. రిలయన్స్ ఈరోజు ఏంటి? ఎంఓయూ 2023లో జరిగినటువంటి ఎంఓయూలోనే ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు పెడతామని చెప్పి ముఖేష్ అంబానీ చెప్పారు. ఉన్నావో లేదో నువ్వు ఇంకా పిల్లడం అనుకుంటాను.
ఇప్పుడు చిన్న చిన్న మీసాలు వచ్చాయి కానీ నీకు 2023 మార్చి 3వ తారీఖున ముఖేష్ అంబానీ సమిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని 3.5 గంటల పాటు ముఖేష్ అంబానీ ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారితో వేదిక పంచుకొని ఆ వేదిక మీద చెప్పినటువంటి ప్రకటనలో అన్నీ ఉంటాయి, చెక్ చేసుకో. రిలయన్స్ ఏమి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కదా. సో వారు అనేక వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నారు, అందులో భాగంగా 1 by 1. సో నేను అనేది ఏంటంటే 1 GW, రేపు 1.5 GW, రేపు ఇంకొక 2 GW చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి పవరు, వాటర్ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటని అడుగుతున్నాను కదా, ప్రజలు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పాలి కదా. ప్రకటనలు చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం కాదు, ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన తర్వాత దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ప్రభుత్వం ఏ రకంగా సమకూరుస్తుంది అనేటువంటి దానికి క్లారిటీ అడుగుతున్నారు ప్రజలు. ఎలా చేస్తారు చెప్పు ఒకసారి, నాకు భోగాపురంకి ఆల్టర్నేట్ రోడ్స్ ఏంటంటే చెప్పు, నాకు తెలియకడుగుతాను. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు గూగుల్ మ్యాప్స్ పెట్టు, గూగుల్ మ్యాప్ పెట్టి ఇక్కడ నుంచి భోగాపురంకి ఎంతసేపు పడుతుంది చూడు, 1:40 నిమిషాలు చూపిస్తుంది. ఎక్కడి నుంచి విశాఖపట్నం ఇప్పుడు మనం ఈ రోడ్డు తీసుకుంటే 1:40 నుంచి 1:50 నిమిషాలు పడుతుంది. అంటే నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి పీక్ ట్రాఫిక్ ఉన్న టైంలో మినిమం 2 గంటలు 2.5 గంటలు పడుతుంది విశాఖపట్నం నుంచి. దానికి ఆ రోజు బీచ్ కారిడార్ అనేటువంటిది వైజాగ్ పోర్ట్ నుంచి సాగరమాల కింద అదే సమిట్లో నితిన్ గడ్కరీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో 6,400 కోట్ల రూపాయలు ఆ బీచ్ రోడ్ నిర్మాణానికి ప్రకటన చేయించాం, శాంక్షన్ చేయించాం. వితిన్ 6 months 7 monthsలో ప్రభుత్వం మారింది, రావడమే క్యాన్సిల్ చేయించారు. మరి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏంటో తెలియదు. వీరు కేటాయింపులు కూడా, భూ కేటాయింపులు కూడా 99 పైసలకి, మొన్న నీకు చెప్పినట్టే కదా, ఈరోజు 20 ఎకరాలు 99 మొత్తం 99 పైసలకి ఇచ్చాడు. ఈరోజు ఒక సంస్థకి ఇన్ఫోసిస్కి మొత్తం 20 ఎకరాలు 99 పైసలకి ఇచ్చాడు. నువ్వేని అడిగావు క్వశ్చన్, ఇదేదో సొంత సొత్తులాగా. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి భూములు ఇచ్చి ఈ భూములన్నింటినీ కూడా బ్లాక్ చేసి అమరావతి మీద దృష్టి పెట్టాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కొడుకు తాలూకు ఉద్దేశం. 2014 నుంచి 19 వరకు విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టి 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విశాఖపట్నం మీద ఫోకస్ చేశారు. కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో ఈ ఇండస్ట్రియలైజేషన్ కానీ లేదా ఐటీకి సంబంధించి కానీ ఈ ప్రోగ్రెస్ అనేటువంటి నడుస్తూ ఉంది. ఎక్కడ మనం అమరావతి అంటే ఇంకెవడో రాకుండా పోతాడనేటువంటి ఉద్దేశంతో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.